మూన్ క్యాసిల్ తర్వాత విజ్జు అండ్ ఫోనీ ముందుకు ఒక చీకటి మ్యాజిక్ అడవి కనిపించింది. ఆ అడవిలో ఒక చిన్న వెలిగే నక్క వాళ్ల ముందుకు వచ్చింది. ఆ నక్క వాళ్లని అడవిలోని ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్ళింది. వాళ్ళకి తెలియకుండా చీకట్లో ఎవరో వాళ్ళని గమనిస్తున్నారు. ఆ అడవిలో ఏదో పెద్ద రహస్యం దాగి ఉంది. ఆ షాడో ఫారెస్ట్లోని వెలుగు మొత్తం మెల్లగా మాయమవుతోంది. అక్కడి చిన్న జీవులందరూ భయంతో దాక్కున్నారు. కాని వాళ్ళు చూసింది ఒక భయంకరమైన మాన్స్టర్ కాదు, ఒంటరిగా బాధపడుతున్న ఒక షాడో స్పిరిట్. మూన్ క్యాసిల్ నుంచి తీసుకొచ్చిన మ్యాజిక్ క్రిస్టల్ వెలుగుని విజ్జు ఆ షాడో స్పిరిట్తో పంచుకున్నాడు. విజ్జు మంచి హృదయం వల్ల ఆ షాడో స్పిరిట్ మళ్ళీ వెలుగుగా మారిపోయింది. కానీ వారి ముందుకిప్పుడు టైం ప్రపంచం తెరుచుకోబోతోంది.